ఆదరణ ఓదార్పు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నా ఎద్దకు మీరు వచ్చిన వేళ మీకు విశ్రాంతిని కలగజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నాకు మొర పెడితే నీకు సమాధానం ఇస్తాను. నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎవరిని దూరపరచనని దేవుడు సెలవిస్తున్నాడు. నీ బాధ ఏందో, నీ వేదన ఏందో, నీ యొక్క ప్రతి ఒక్క కలిమిలో యేసుక్రీస్తు ప్రభు మీకు తోడుంటున్నాడు. చూడండి, మేము కూడా ఒకప్పుడు బాధల్లో వేదనలు ఉన్నవారమే, శాంతి సమాధి లేక బాధపరిచిన వారమే, అప్పు సమస్యలో ఉన్నవారమే. కానీ ఈ దినం ఈ రీతిగా మేము ప్రకటిస్తున్నామంటే ఆయనను మేము రుచి ఎరిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని మేము రుచి ఎరిగి ఉన్నాం. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, ఆయన శాంతి సమాధానం పొందుకోండి. మీ బాధలు వేదలు ఆయన దగ్గరికి మీరు కూడబెట్టినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. మీ బాధలు వేదలు కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ప్రాణమించేంతగా ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు, సజీవ లెక్కలో ఉన్నాడు. ఆ రీతిగానే మనం కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, ఆయన నీతి రాజ్యానికి వారసులు అవ్వండి. ఆయన మీద ఈ లోకంలో మీ బాధ వేదన ఏదున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీరు మొరపెట్టిన ఎడల ఆయన ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు.